Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. అక్కడ బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం నిరంతరం కృషి చేశారు. కానీ ఈరోజు మన గెస్ట్ మాత్రం ఆయన యువతి యువకుడు కాదు, బాలుడు. కేవలం 10 సంవత్సరాల వయసులోనే ఆ పాటల ప్రభావంతో అన్నలు వస్తున్నారంటే ఎక్కడున్న స్కూల్కి వెళ్లకుండా ఇంట్లోంచి పారిపోయే పాటలు వింటూ వాళ్ళతోనే స్టేజ్ మీద పాడి వాళ్ళతోనే అలా అదే విధంగా అడవులోకి వెళ్ళారు. ఒక పాట ప్రభావం ఏ విధంగా ఉంటుంది అన్నదానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఈరోజు మన గెస్ట్. ఆయన పేరు మొగురిచెల రాజు అలియాస్ చందు. వరంగల్ జిల్లా చెందిన తాటికాయల గ్రామానికి చెందిన రాజు 10 సంవత్సరాల వయసులోనే ఇక్కడ ఉన్న దళాలతో పాటు అడవిలోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత చాలా కాలం పనిచేశారు. ప్రస్తుతం రాష్ట్ర కమిటీ స్థాయికి ఎదిగారు. ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆయన కూడా ఆయన భార్యతో పాటు సరెండర్ అయ్యారు. కానీ అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఆపరేషన్ కర్రీగొట్టలకి ప్రత్యక్ష సాక్షి ఎవరంటే రాజు. అసలు ఆపరేషన్ కర్రీగొట్టలు ఎలా జరిగాయి, దాని విషయంతో పాటు ఆ పాటల ప్రభావం ఏ విధంగా చూపిస్తుంది, ఒక మనిషి జీవితాన్ని ఎలా మారుస్తుంది అన్నదానికి ఆయన తెలుసుకున్నాను. నమస్తే. నమస్తే. ఎక్కడున్నారు అన్నో, ఎక్కడున్నారు అక్కో, మిమ్మల్ని చూడాలని ఒక పాట మనిషిని కదిలిస్తుంది. ఆ పాట మీలో కదిలించి ముఖ్యంగా హైదరాబాద్లో ఒక ఫంక్షన్లో గద్దరంతో పాటు మీరు ఆ పాట పాడడం, అక్కడి నుంచి మీరు అజ్ఞంతలకు వెళ్ళిపోవడం, అదంతా ఒక పెద్ద జర్నీ కనిపిస్తుంది. అంటే మీకు 10 సంవత్సరాల వయసులో వెళ్ళినప్పుడు ఇప్పుడు దాదాపు ఎంత వయసు ఉంటుంది? ఇప్పుడు 45. అంటే 30 సంవత్సరాల పాటు మీరు అడవిలోనే తిరిగారు. ఆ 30 సంవత్సరాల జర్నీ చెప్పే ముందు ఆపరేషన్ కర్రీగొట్టల ప్రాంతంలో మావోయిస్ట్ పార్టీ కేర్ ఆఫ్ అడ్రస్ ఉంది. అక్కడికి సెంట్రల్ కమిటీతో పాటు హిడ్మా లాంటి వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరికీ రక్షణగా కొన్ని వందల వేల మంది ప్రజలు సపోర్ట్ చేస్తున్నారు, నాయకులు ఉన్నారు అనేది తెలిసింది. దాని తర్వాత ఆపరేషన్ కర్రీగొట్టలు అంది ఇటు తెలంగాణ, అటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ పోలీసులు మూకుమ్మడిగా దాడి చేశారు. అసలు ఆపరేషన్ కర్రీగొట్టలు ఎప్పుడు స్టార్ట్ అయింది? మీరు ప్రత్యక్ష సాక్షి కాబట్టి ఏం జరిగింది ఉదయం నుంచి రాత్రి వరకు? అక్కడ వాస్తవానికి ఏంటంటే ఇక అదొక పెద్ద ప్రాంతం. అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారు అనేది వాళ్ళకి తెలియదు, వీళ్ళకి తెలియదు. అదొక దాదాపు 60-70 కిలోమీటర్ల ప్రాంతం, గుట్టల ప్రాంతం. మూడు రాష్ట్రాలకు సరిహద్దు. తర్వాత తెలంగాణకు కొంచెం దగ్గర ఉంటుంది. ఇక ఆల్రెడీ ఛత్తీస్గఢ్లో పూర్తిగా ఇంకా కొంత భాగం ఉంటుంది. ఇక అది దాదాపుగా ఏంటంటే అక్కడ వివిధ పనుల రీత్యా జమ అయ్యాను. అంటే అక్కడ స్టడీ వర్క్స్ కావచ్చు, లేకపోతే ప్రచార వర్క్స్ కోసం కావచ్చు, వివిధ పనులు అయితే ఆర్గనైజేషన్ పర్పస్లో కొద్దిమంది. ఎంతమంది జమ అయ్యారు? దాదాపుగా 300-400 మంది. ఎవరున్నారు అప్పుడు సెంట్రల్ కమిటీ? అప్పుడు ఇక దాదాపుగా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. ఏది మిగతా కామ్రేడ్స్ అంతా అప్పుడు వాళ్ళందరూ ఉండే. సెంట్రల్ కమిటీ కామ్రేడ్ ఉన్నారా? ఉన్నారు. ఎవరో పేర్లు? దాదాపు అందరూ దాదాపుగా చంద్రన్న కావచ్చు, ఇప్పుడు వచ్చిన మొన్న చెప్పిండు కదా చంద్రన్న అవ్వచ్చు, బండి ప్రకాష్ అవ్వచ్చు. బండి ప్రకాష్ లేనట్టున్నారు. ఈయన మన దామోదర్ తెలంగాణ కామ్రేడ్స్ కూడా ఉన్నారు. అక్కడే ఉన్నారు. అక్కడే ఉండే అంటే చాలా రోజులు అవుతుంది ఇప్పటికి. కొన్ని గుర్తులేవు, కానీ మీరు గుర్తులేదని చెప్పనండి చెప్పండి. మావోయిస్టులకి అన్నలకి గుర్తు లేదని పదానికి అర్థం లేదు. చెప్పనండి చెప్పండి, అడగను కానీ. రైట్. అయితే చాలా మంది ఉండే. అట్లా ఏంటంటే ఇక అప్పుడు దాదాపుగా అంటే ఇప్పుడు కింద కూడా అంటే దక్షిణ బస్తర్కు దగ్గర ప్రాంతం. తర్వాత ఇవన్నీ ప్రాంతం. దక్షిణ బస్తర్ అంటే ఇడ్మా కూడా అక్కడే ఉంటారు కదా? షిడుమా అక్కడ ఉంటాడు అనేది, ఉండడు అనేది రెండు ఉంటాయి. అంటే మనకు పూర్తిగా ఈయన బసవరాజు గారు అసలే ఉంటాడు, ఆయనకు అసలు సంబంధమే లేదు. ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా ఏంటంటే వచ్చిపోవడం అప్పుడప్పుడు, లేదా అవసరం ఉన్నప్పుడే కలవడం చేయడం అనేది ఉండేది. అసలు ఏం జరిగిందండి ఆ రోజు? ఇప్పుడు మీరందరూ వివిధ కారణాలతో సమావేశం అయ్యారు. సమావేశం కూడా కాదు, వివిధ ప్యాకెట్లు. అంటే ఇప్పుడు ఒక 10 కిలోమీటర్ల పరిధిలో ఒక బ్యాచ్, ఇంకొక 5 కిలోమీటర్ల దూరంలో ఇంకా కొంతమంది, అట్లా ఉండేది. అందరు ఒకే దగ్గర కూడా లేరు. అయితే మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ అంటే బీజేపీ గవర్నమెంటు, తర్వాత ఒక అంటే విప్లవోద్యమం మీద దాదాపుగా ఒక కక్షపూరితంగానే రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘిస్తూ, అసలు రాజ్యాంగంలో రాసుకున్న దాన్ని, కొన్ని ప్రాథమిక నియమాల్ని కూడా పాటించకుండా డైరెక్ట్ ఒక పెద్ద యుద్ధాన్ని ప్రకటించింది.
అసలు వాస్తవానికి సింధూరు అని చెప్పి అక్కడ జరిగింది, కానీ అది అక్కడ ఎంత జరిగింది అనేది అంటే సైన్యానికి తెలవాలి, లేదా మీడియాకు తెలవాలి, ప్రజలకు తెలవాలి. కానీ ఇక్కడ మాత్రం ఏంటంటే ఇక్కడ పెద్ద యుద్ధమే జరిగింది. ఎన్ని గంటలకి మీకు తెలిసిందండి? దాదాపుగా ఒక 2-3 రోజుల నుంచి ప్రజలు చెప్పడమే. ఇప్పుడు తెలవడం అని అంటే ఏంది, ప్రజల ద్వారా కొంత సమాచారం ఏం తెలిసిందంటే మొత్తం చుట్టుముడుతున్నారు లేదా వస్తున్నారు, చాలా బలగాల్ని మొబిలైజ్ చేసి, ఇది సెంట్రల్ ప్రోగ్రామ్ కనుక వాళ్ళు చాలా బలగాల్ని మోహరించిండ్రు. ఆ తర్వాత ఉదయం 6 గంటల నుండి, అది ఒక్కరోజు జరిగిన యుద్ధం కాదు, అది 21 రోజులు కంటిన్యూ. చుట్టూ మీకు ప్రజలు చెప్తున్నా యుద్ధం యొక్క ముందు సైరన్ మీకు ఎన్ని గంటలకు వచ్చింది? అంటే ఆ సిమ్టమ్స్ వాసన అంటే 6 గంటలకి హెలికాప్టర్ల నుంచి ముందు నుంచి మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. కాకపోతే ఇంత పెద్ద మొత్తంలో చేస్తారా అనేది ఎవరికి ఊహించలేదు. ఉదయం 6 గంటలకి హెలికాప్టర్లో, ఉదయం 6 గంటల కంటే ఇంకా ముందు నుంచే. అంటే దాని మెథడ్ ఆఫ్ వార్ సిచ్యువేషన్ ఎట్లా ఉండే అంటే డ్రోన్లతోటి 24 గంటల నిగ్రాని ఉండేది. అంటే పూరా ప్రతిదాన్ని ఎనాలిసిస్ చేసేటోళ్ళు, బహుశా టెక్నాలజీ చాలా హైలో వాడిండ్లు. అత్యంత అధునాతనమైన యుద్ధమే అది. రాడార్లను కూడా ఉపయోగించిందని చెప్తున్నారు. మేము అది రాడార్లను ఉపయోగించిందని ప్రత్యక్షంగా ఇట్లా కళ్ళతోటి చూసింది కాదు, కానీ చెప్తున్నారు జనాలు. తర్వాత రేడియోలో కూడా ప్రకటించింది, మానిటరింగ్ చేస్తున్నాం, ప్రతి కదలికని మానిటరింగ్ చేస్తున్నాం అని. తర్వాత శాటిలైట్ల నుంచి కూడా మేము చూస్తున్నామని డైరెక్టే ప్రకటించింది. శాటిలైట్ల ద్వారా లైవ్ ఇమేజింగ్ సిస్టమ్ ఇవన్నీ చేస్తున్నామని వాళ్ళు ఆల్రెడీ ప్రకటించిండ్రు. పేపర్లలో, హిందీ పేపర్లలో రాసిండ్రు. అవును, అవన్నీ అంటే వార్తలలో వినడం, తర్వాత ఇవన్నీ చూడడం మూలంగా మాకు అర్థమైంది అంటే పెద్ద మొత్తంలో జరుగుతుంది. అర్థమై మీరేం చేశారు? మీరు అంటే ఫస్ట్ నెంబర్ 1 అక్కడ సింటమ్ అంటే యుద్ధ రూపం అంటాం కదా, యుద్ధంలో వాడిన అత్యాధునిక పరికరాలు కావచ్చు, యుద్ధానికి సంబంధించిన ఆ మొత్తం ప్లానింగ్ ఏందని అంటే ఆ కర్రెగుట్టను మొత్తం ఎన్సర్కిల్మెంట్ చేసింది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇవి రెగ్యులర్గా అంటే డ్రోన్లు రెగ్యులర్గా యూజ్ చేసిండ్రు. డ్రోన్లలో మళ్ళీ అత్యంత అధునాతనమైన ఇజ్రాయలీ టెక్నాలజీ ఉపయోగించిన అవి ఉన్నాయి అన్నట్టు, ఏమంటారు ఇది థర్మల్ ఇమేజింగ్ సిస్టమ్, అవి యూజ్ చేసుకున్నారు. ఇట్లా ఒకటి కాదు, ఇక చాలానే వాళ్ళు అదంతా చేసిండ్రు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఉదయం తెల్లారుతా అంటేనే 6 గంటలకు అప్పుడు ఈ హెలికాప్టర్లతోటి దాడి మొదలైంది. హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించిండ్రు. ఫైరింగ్ ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది? 6 గంటలకు. ఇంకా ముందే అసలు తెల్లారుతా అంటేనే కొంచెం వెళ్తురు ఉన్నప్పుడు అప్పుడు స్టార్ట్ చేసింది. అంటే ఫైరింగ్ లో కూడా 2 రకాలు ఉంటాయి. మీరు ఓపెన్ చేస్తే వాళ్ళు ఫైర్ చేయడమా, లేదా బంపింగ్ డైరెక్ట్ గా బంచింగ్ ఫైర్ అంటే? అసలు ఫైరింగ్ అనేది ఇక్కడ నుంచి గ్రౌండ్ నుంచి ఫైరింగ్ అనేది లేనే లేదు. ఎక్కడ ఇప్పుడు ఒక క్యాంప్ బచ్ ఫైర్ అంటారు కదా, ఆ టైప్ అట్లా కూడా లేదండి. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, డైరెక్ట్ హెలికాప్టర్ వచ్చి ఇక్కడ కథం అంటే డ్రోన్ పంపించింది అనుకో, డ్రోన్ వస్తుంది చూస్తుంది కథం, వెంటనే ఫైరింగ్స్ స్టార్ట్ అవుతాయి అంతే. ఇప్పుడు ఒక 60 కిలోమీటర్ల ప్రాంతాన్ని వాళ్ళు కవర్ చేసిండ్రు హెలికాప్టర్ల. ఇక్కడ నుంచి మొదలుపెట్టి అక్కడి వరకు కొట్టుకుంటా పోవడమే. మీరు పబ్జి గేమ్ ఆడినట్టుగానే ఉండేది. అయ్యో, ఇక్కడ ఫైరింగ్ అనేది లేదు. ప్రజలు కూడా ఉంటారు కదా అక్కడ, దాదాపుగా జనాభా తక్కువ ఉంది. ఒకటి మైనస్ పాయింట్ ఏంటంటే అక్కడ పూర్తి జనాభా లేదు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏదో ఎదురుకాల్పలు అనేది కాదు, డైరెక్ట్ యుద్ధం అంటున్నారు. అవును, యుద్ధమే చేసిన వాళ్ళు అంటే వాళ్ళకు. అంటే మరి మీరు మీ వైపు నుంచి ఫైరింగ్ ఎలా చేసేవారు? ఫైరింగ్ ఏం చేయడం లేదు, దాచుకోవడం తప్ప ఇంకక్కడ ఏం చేస్తావు. పైనుంచి డైరెక్ట్ లక్షల తూటాలు, 4 హెలికాప్టర్లతోటి లక్షల కొద్ది తూటాలు వచ్చి పడుతున్నప్పుడు ఇంకా ఓపెన్ ఫైర్ అనేది లేనే లేదు. కర్రిగుట్టల్లో గుహలు ఉన్నాయంటారు. నిజం, ఆ గుహలే కాపాడినాయి. అసలు కర్రిగుట్టలు అనేవి ఎక్కి దిగడమే పెద్ద కష్టం కదా, ఎలా ఎక్కువారు మీరు? అంటే ఇక పైలట్స్ ఉంటారు, వాళ్ళకు స్థానికులు కొంతమంది ఉన్నారు, వాళ్ళకు తెలుసు కనుక వాళ్ళు తీసుకుపోయి. దాదాపు మీరు 3 రోజులు ప్రత్యక్షంగా చూసారు కదా? 8 రోజులు. 8 రోజులు. 8 రోజులు ఎంత మనకు నష్టం జరిగి ఉండొచ్చు? మాకు పెద్దగా ఏం నష్టం ఏం జరగలేదు. వాళ్ళ వైపు వాళ్ళకు కూడా అంటే ఆర్మీ నుంచి అంటే ఏంటిది
వాళ్ళ వైపు నుంచి కూడా అర్ధసైనిక బలగాల వైపు నుంచి కూడా క్యాజువాలిటీస్ జరిగినాయి అని చెప్తున్నారు. కానీ మరి మీ దగ్గర రాకెట్ లాంచ్లు ఉన్నాయి కదా, మీరు రాకెట్ లాంచ్ డ్రోన్ కానీ హెలికాప్టర్ ఫైర్ చేయొచ్చు కదా. రాకెట్ లాంచర్లు అనేటివి ఉన్నాయి, ఒకటో రెండో చేసుకున్నాయి తప్ప అవి అంత హెవీ ఏం కాదు కదా. వాళ్ళ దగ్గర కూడా చాలా ఉన్నాయి కదా. కానీ మరి అటువైపు నుంచి ఫైర్ చేశారు అంటే మీరు కంప్లీట్ గా దాక్కోవడం తప్ప మీరు ప్రతిఘటించే అవకాశమే లేదు అక్కడ. ఇప్పుడు డైరెక్ట్ అవి వస్తాయి, ఫైర్ చేసుకుంటూ పోవడమే కదా. దానికి టైం ఏం లేదు, వర్షం లెక్క పడడమే, రాళ్ల వాన పడ్డట్టే పడడం, ఇంకా అసలు టైమింగే లేదు. అంటే మీరు కేవలం గుహల్లో ఉన్నారు అంతే. తప్పుకోవడమా లేదా ఇట్లా బండలు ఉంటాయి కదా, ఈ బండల కింద జోరి సపరేట్ ఉండడం. అంటే ఉదయం 6 అసలు ఏమీ కూడా చేయలేమాట. ఉదయం 6 నుంచి రాత్రి వరకు కంటిన్యూగా. అంటే ఇప్పుడు ఫస్ట్ ఒకసారి ఇట్లా 4 వస్తాయి, మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది అంటే మళ్ళీ అవి మళ్ళీ రిటర్న్ అవుతూ వస్తూ ఉంటాయి. అట్లా ఏందనంటే మళ్ళీ ఒక 2 గంటల తర్వాత మళ్ళీ వచ్చేది, మళ్ళీ 12 గంటలకు 2 గంటల మధ్యన మళ్ళీ ఒకసారి వచ్చేది. అట్లా ఏ చిన్న కదలిక అర్థమైనా ఖచ్చితంగా వచ్చి ఫైరింగ్స్ చేసుకుంటే వెళ్ళిపోయేటోళ్ళు. కానీ మరి ఈ టైంలో మీరు బయటికి రాలేరు, కానీ మరి మీకు దాహం వేస్తే మంచినీళ్ళకు భోజనంకు వాటి పరిస్థితి ఏంటి? చాలా కష్టం. అసలు మనం ఊహించలేనంత. నీళ్లు తెచ్చుకోవడానికని పోయినాం అనుకో, కథం హెలికాప్టర్ సౌండ్ వినబడ్డదంటే డబ్బాలని అక్కడ ఎత్తేసి కవర్లకు వెళ్ళాల్సింది. నీళ్లు తేవడానికి ఒక రోజు టైం పడుతుంది, నీళ్లు తెచ్చుకొని తాగడానికి. అంత అంత సీరియస్ ఉండేది. అసలు నీళ్లు కూడా ఏంటిది, కొద్దిగా మైదానంలో ఉంటాయి ఒక దగ్గర. స్పీడ్గా ఉరికి, అంటే ఇట్లా హెలికాప్టర్లు ఇట్లా ఫైరింగ్ చేసుకుంటూ పోయిన తర్వాత స్పీడ్గా ఉరికి నీళ్లు పట్టుకొని ఉరికి రావాలి అంతే, లేకపోతే మధ్యలోనే అయిపోవడం. కొన్నిసార్లు ఒకసారి డైరెక్ట్ హెలికాప్టర్స్ అర్థం కాకుండా వచ్చేసినాయి. వీళ్ళు నీళ్ళు తీసుకోవడానికని మైదానం పోయిండు, ఆ సౌండ్ విన్నారు, ఆ డబ్బులన్నీ పడేసి వెంటనే ఊరికొచ్చింది. డబ్బాలు చూసిండు. అలా ఎన్ని రోజులు? 8 రోజులా? 8 రోజులు. అంటే మా బ్యాచ్ 8 రోజులు, ఇంకా కొద్ది మంది అయితే దాదాపు చాలా మొత్తం. మరి 8 రోజులు మీ భోజనం ఎలా? గదే చాలా కష్టంతో. ఇప్పుడు నీళ్లు తెచ్చుకోవడం, మళ్ళీ హెలికాప్టర్లు అన్నీ వెళ్ళిపోయిన తర్వాత, అది అటు పోయిన తర్వాత వీళ్ళు పోయి స్పీడ్గా నీళ్లు పట్టుకొని రావడం. ఇప్పుడు పొగ కూడా డ్రోన్స్ చూడగలుగుతాయి. అవును, మరి ఏం చేసేవారు పొగ రాకుండా? ఇక పొగ రాకుండా అన్నప్పుడు ఆ గుహలలోనే ఇంకొక టన్నెల్ కొట్టి అక్కడ పెట్టేటోళ్ళు అన్నట్టు రాత్రిపూట. ఆ తర్వాత బయటికి కూడా కనిపించేది కాదు, అంత సీరియస్గా ఉండేది. తిండి అనేది ఇక దాదాపు అందరూ మర్చిపోయిండు. ప్రాణం కాపాడుకోవడం ముఖ్యం. అసలు తిండి ఒకవేళ ఉన్నా కూడా చాలా